ఇజ్రాయెల్ లెబనాన్ కాల్పుల విరమణను అమెరికా మరొక 45 రోజులు పొడిగించింది. ఇందుకు ఇరు దేశాలు అంగీకరించాయని యుఎస్ విదేశాంగ శాఖ ప్రకటించింది. వాషింగ్టన్ లో 2 రోజుల పాటు జరిగిన చర్చల తర్వాత ఒప్పందం కుదిరిందని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఏప్రిల్ 16న తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరింది. ఇది రేపటితో ముగియాల్సి ఉంది. అయితే 45 రోజుల కాల్పుల విరమణ వల్ల ఉభయ దేశాలకు దీర్ఘకాలిక రాజకీయ పరిష్కారాన్ని కనుగొనడానికి తగిన సమయం లభిస్తుందని భావిస్తున్నారు. రాజకీయ పరమైన తదుపరి చర్చలు జూన్ 2-3 తేదీలో తిరిగి ప్రారంభమవుతాయని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. సరిహద్దు ఏర్పాట్లను చర్చించడానికి 2 దేశాల సైనిక భద్రతాధికారుల ప్రత్యేక సమావేశం ఈ నెల 29వ తేదీన పెంటగాన్ లో జరగనుంది. ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దులో పరస్పర సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత, బలమైన భద్రతా నిబంధనలతో కూడినటువంటి శాశ్వత ఒప్పందాన్ని తీసుకురావడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. ఇక మరొక వైపు ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుల్లో పరిస్థితులు మాత్రం ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయి. కాల్పుల విరమణ పొడిగింపు ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే దక్షిణ లెబనాన్ లోని హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. టార్ సమీపంలోని ఒక ఆరోగ్య కేంద్రంపై జరిగిన దాడిలో 3 పారామెడికల్ సిబ్బంది సహా 6 మరణించారని తెలుస్తోంది. ఇజ్రాయెల్ దళాలు ఆధీనంలో ఉంచుకున్న దక్షిణ లెబనాన్ లోని ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై హిజ్బుల్లా డ్రోన్లు, రాకెట్లతో ఎదురుదాడులు చేసింది. లెబనాన్ ప్రభుత్వ ప్రతినిధులు శాంతి చర్చల్లో పాల్గొంటున్నప్పటికీ కూడా హిజ్బుల్లా సంస్థ ఈ చర్యలను వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా హిజ్బుల్లాను పూర్తిగా నిరాయుధులను చేయాలనే ఇజ్రాయెల్ డిమాండ్ ను అంగీకరించడం లేదు. అమెరికాతో ఎలాంటి విస్తృత ప్రాంతీయ ఒప్పందం కుదరాలన్నా లెబనాన్ లో శాశ్వత కాల్పుల విరమణ జరగడం తమ ప్రధాన షరతు అని ఇరాన్ స్పష్టం చేస్తోంది. మనం చూస్తున్న ఒక పక్క ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ మధ్య వార్ నడుస్తుంటే దాని మధ్య ఒప్పందం జరిగింది కాల్పుల విరమణ సంబంధించి. కాకపోతే ఇజ్రాయెల్ ఏం చెప్తున్నారంటే లెబనాన్ సంబంధించి ఈ కాల్పుల ఒప్పందం జరిగింది, అంటే సీజ్ ఫైర్ సంబంధించినటువంటి మాటలు జరిగినప్పటికీ కూడా ఇజ్రాయెల్ లెబనాన్ మీద కాల్పులు చేయడం మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్ కాల్పుల విరమణను అమెరికా మరొక 45 రోజుల పాటు పొడిగించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మాట్లాడే ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేది కల్నల్ వివి రావు గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. వివి రావు గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఎట్లా చూడొచ్చండి, ఒక యుద్ధం ఇటుపక్క మనం చూస్తున్నాం, మరొకటి లెబనాన్ విషయంలో కూడా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దూకుడు కానీ లేదంటే ఆ దాడులు కానీ మనం చూస్తున్నాం. మరొక 45 రోజుల పాటు కూడా ఈ కాల్పుల విరమణ ఉంటుందంటూ అమెరికా ప్రకటించింది. 45 రోజుల పాటు పొడిగిస్తున్నామంటూ కూడా విదేశాంగ శాఖ. ఎట్లా చూడొచ్చు అంటారు? ఒక పక్క దాడులు కూడా చూస్తున్నాం కదా. అవునండి, ఏంటంటే అది ఇజ్రాయెల్ వేరుగా ప్రవర్తిస్తుంది, యుఎస్ఏ వేరుగా ప్రవర్తిస్తుంది. యుఎస్ఏకి హార్మోజ్ జలసంధి గురించి అక్కడ స్టేల్మేట్ జరిగింది ఇరాన్ తోటి. దానివల్ల ఇరాన్ కొన్ని కండిషన్స్ పెట్టడం వల్ల, షరతులు పెట్టడం వల్ల లెబనాన్ లో పీస్ ప్రపోజల్ పొడిగించింది. అయితే ఇది ఇజ్రాయెల్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టం లేదు. ఎందుకంటే హెజ్బుల్లా తనని స్ట్రెంథెన్ చేసుకుంటుంది. అది వాళ్ళ ఉనికిడికే కష్టం అని చెప్పి వాళ్ళు ఇంకా అటాక్ చేస్తానే ఉన్నారు. అయితే ఇప్పుడు లెబనాన్ లో సీజ్ ఫైర్ అన్నది ఎవరితోటి జరిగింది? హెజ్బుల్లా తోటి కాదు. హెజ్బుల్లా తోటి కాకుండా అక్కడ ఉన్న సివిల్ గవర్నమెంట్ తోటి జరిగింది. అయితే ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే ఒక నది ఏదైతే పారుతుందో దానికి పశ్చిమాన్ని హెజ్బుల్లాని కాన్సన్ట్రేట్ చేసి అక్కడ డిస్ట్రాయ్ చేయాలని చూస్తుంది. మిగతా ఏరియాని శాంతియుతంగా ఉండాలని చూస్తుంది. దీనివల్ల మనం అనుకునేది 45 days సీజ్ ఫైర్ హెజ్బుల్లా తోటి కాదు, లెబనాన్ లో ఉన్న సివిల్ గవర్నమెంట్ తోటి. అందువల్ల ఈ తేడాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇలాగా స్టేల్మేట్ ఇదే పరిస్థితిలో కొన్ని రోజులు కొనసాగుతుంది అనుకుంటాను. దాని తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఏం జరుగుతుంది అన్నది మనం చూడాల్సింది. కాకపోతే హిజ్బుల్లా స్థావరాలను ఇప్పటికే ఇజ్రాయెల్ వైమానిక దాడులు అక్కడ అటాక్ చేయడం, దాడులు చేయడం మనం చూస్తున్నాం కదా సార్. అవునండి, దాడులు చేస్తుంది. ఎందుకంటే అది అగ్రిమెంట్ సీజ్ ఫైర్ అన్నది హెజ్బుల్లా తోటి కాదు, అది స్టేట్ లెబనాన్ లో సివిల్ గవర్నమెంట్ ఉంటుంది. అందులో లెబనాన్ కి అందులో హిజ్బుల్లాకి కొన్ని సీట్లు కూడా ఉన్నాయి పార్లమెంట్ లో, కానీ వాళ్ళు మెజారిటీ కాదు. అందువల్ల ఏంటంటే పశ్చిమాన్ని కొంచెం ఫోకస్ అయిపోయారు. వాళ్ళని డిస్ట్రక్షన్ లో పెట్టుకున్న వాళ్ళు డిస్ట్రాయ్ అయితేనే కానీ హౌతీస్ డిస్ట్రాయ్ అవ్వరు. గాజాలో హౌతీస్ డిస్ట్రాయ్ గాజాలో హమాస్ డిస్ట్రాయ్ అవ్వదు. హమాస్ ని డిస్ట్రాయ్ చేయడానికి ఉద్దేశంగా పెట్టుకున్న ఇజ్రాయెల్ సో హెజ్బుల్లా మీద దాడి చేస్తుంది. ఇది ఒక విధంగా ఇరాన్ మీద పరోక్షంగా వేరే విధంగా చిన్న రకం దాడి చేస్తున్నట్టే టెన్షన్
ఆ మాత్రం నీళ్లు వేడిగా ఉండాలి అంటే పాట్ షుడ్ బి బాయిలింగ్ అన్నట్టుగా వీళ్ళ భావన ఇజ్రాయెల్ యుఎస్ఏ. చెప్పండి. ఓకే, సో ఇది 45 రోజుల పాటు ఈ విధంగా కొనసాగే ఛాన్సెస్ అయితే ఉంటాయనుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వివరావు గారు. థ్యాంక్స్.